నల్గొండ, ఖమ్మం, వరంగల్ పట్టభద్రుల ఎమ్మెల్సీ స్థానానికి సంబంధించి బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ పార్టీ నేతలతో సమావేశమయ్యారు. ఈ నియోజకవర్గాల పరిధిలో ఉన్న ఎంపీ అభ్యర్థులు, అలాగే ఎమ్మెల్సీలు, ఎమ్మెల్యేలు, మాజీ ఎమ్మెల్యేలతో ఆయన సమావేశం నిర్వహించారు. ఇక ఈ ఎన్నికల్లో బీఆర్ఎస్ అభ్యర్థిని గెలిపించుకునే లక్ష్యంతోనే ఈ సమావేశాన్ని ఏర్పాటు చేశారు. పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల్లో అనుసరించాల్సిన వ్యూహాలపైన నేతలకు కేటీఆర్ దిశానిర్దేశం చేశారు. పట్టభద్రుల ఎమ్మెల్సీ కావటంతో ఓటర్లు తమకు అనుకూలంగా మలుచుకునే ప్రయత్నం చేయాలని కేటీఆర్ నేతలకు సూచించారు. కాంగ్రెస్ ప్రభుత్వానికి గుణపాఠం చెప్పాలంటే ఈ ఎన్నిక ద్వారా తమ వాయిస్ ను తెలపాలి అంటూ ఇప్పటికే గ్రాడ్యుయేట్స్ కు బీఆర్ఎస్ పిలుపునిచ్చింది. You have new messages. జిల్లాలో కూడా ఈరోజు కోనరావుపేట మండలం మల్కపేటలో రైతులు ధర్నా చేస్తూ ఉన్నారు. వరి ధాన్యం కొనుగోలు చేపట్టడం లేదంటే రాష్ట్ర వ్యాప్తంగా దాదాపు నేను కోట్ చేసింది కేవలం 4 జిల్లాలు: యాదాద్రి, భువనగిరి, నిర్మల్, కామారెడ్డి, రాజన్న సిరిసిల్ల. ఇవి మాత్రమే కాకుండా ఇంకా చాలా చోట్ల రైతులు గత 25-30 రోజులుగా ధాన్యం తెచ్చిన తర్వాత కూడా ఇంతవరకు కొనుగోలు చేయకుండా, అధికార యంత్రాంగం పట్టించుకోకుండా, పర్యవేక్షించే నాదుడు లేకుండా దయనీయమైన స్థితిలో ఉన్నారు. ఇప్పటికైనా ప్రభుత్వం రాజకీయాలు పక్కన పెట్టి మరి వెంటనే రంగంలోకి దిగి ప్రభుత్వం తాను చేయాల్సిన పని ఫుడ్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా ద్వారా కొనుగోలు చేసి వెంటనే తడిసిన ధాన్యాన్ని కొనుగోలు చేయాలి, తరుగు లేకుండా కొనుగోలు చేయాలి, వెంటనే కొనుగోల ప్రక్రియను వేగవంతం చేయాలని చెప్పి కూడా మా పార్టీ తరఫున డిమాండ్ చేస్తూ ఉన్నాం. ఒకవేళ ప్రభుత్వం స్పందించకపోతే తప్పకుండా రైతాంగం తరఫున ప్రశ్నించడమే కాదు, అవసరమైతే రోడ్డు ఎక్కుతాం, అవసరమైతే ఆందోళనకు కూడా పెద్ద ఎత్తున శ్రీకారం చుడతామని చెప్పి కూడా ప్రభుత్వాన్ని నేను హెచ్చరిస్తూ మరి మా పార్టీ తరఫున రైతాంగానికి కూడా విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం. మీరెవరూ ఆందోళన పడాల్సిన అవసరం లేదు. మీ తరఫున కేసీఆర్ గారు, బీఆర్ఎస్ పార్టీ యంత్రాంగం మొత్తం ఉంది. మీరు ఎక్కడికి పిలిచినా వస్తాం, మీరు ఎప్పుడు పిలిచినా వస్తాం. మీరు మీ పక్షాన మీకు న్యాయం జరిగేంత వరకు, క్వింటాల్కు 500 రూపాయల బోనస్ ఇస్తా అని బోగస్ మాటలు చెప్పిన ఈ ప్రభుత్వం దిగొచ్చేంత వరకు, మీకు న్యాయం చేసేంత వరకు మీ తరఫున ఉంటాం. మీకు రుణమాఫీ జరిగేంత వరకు మీతో ఉంటాం. మీకు బోనస్ వచ్చేంత వరకు మీతో ఉంటాం. మీ తడిసిన ధాన్యాన్ని కొనుగోలు ప్రతి గింజ దాకా కొనుగోలు చేసేదాకా కూడా వదిలిపెట్టం. కొనుగోలు కేంద్రాల్లో ఈ ప్రక్రియ వేగవంతం అయ్యేదాకా కూడా వదిలిపెట్టం.